పూజ అన్ని చేసేసి 26 క్షంత్రుడు పూలు తీసేసి తూర్పు ముఖంగా యజమానన్యర్థాదు పురవ్యజానం పెట్టేసి మధ్యలో చుట్టూ అన్నకి తదేవ లగ్నం సుదినం తదేవ హారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం పుస్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలతా ఫలం సిద్ధిరస్తు. కలిసింది అయ్యి హార్ట్ పడి కొంచెం దారి ఇవ్వండి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఆ దేవుళ్ళ కోసము ఇవాళ ఇక్కడ దేవాలయాన్ని నిర్మిస్తా ఉన్నాం. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి ముహూర్తము రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా నూతన భవనాలకు శంకుస్థాపన జరుగుతూ ఉంది. చాలామందికి చాలా పనులు ఒప్పజెప్పారు. అటువంటి వాళ్ళు కొంతమంది వేరే జిల్లాలు కూడా పోయి ఉంటారు. కాబట్టి ఏదేమైనా సరే ఇది తెలుగుదేశం పార్టీ ఒక పవిత్రమైనటువంటి కార్యాలయం. ఈ కార్యాలయంలో రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క అనుమానాలు ఏదంటే నివృత్తి చేసుకొని జిల్లా అధ్యక్షుడు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రి ఇన్ఛార్జి మంత్రి కానీ మన జిల్లా మంత్రి కానీ ఉంటారు. కాబట్టి వారి యొక్క సమస్యలు విని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా సంతోషంగా ఈ పార్టీ ఆఫీస్ నుంచి బయటికి పంపడం కూడా జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక పండుగ వాతావరణం. అన్ని జిల్లాలో కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు శంకుస్థాపన జరుగుతుంది. అతి త్వరలో వాళ్ళకి ఇచ్చినట్టు టార్గెట్ కూడా 3 నెలల్లో పూర్తి చేయాలని చెప్పేసి. కాబట్టి ఒక 3 నెలల్లో మహానాడు కానీ మహానాడు ముందు కానీ ఈ యొక్క కార్యాలయాన్ని మేము ముఖ్యమంత్రి కానీ నారా లోకేష్ చేతుల మీద కానీ దీన్ని ప్రారంభించుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, భవిష్యత్తు నాయకుడు లోకేష్ గారు ఒక ముహూర్తాన్ని ఫిక్స్ చేసి గతంలో ఎన్నో మాటలు పోస్ట్పోన్ అయిన ఈ పార్టీ ఆఫీసులను ఇక్కడ నిర్మించాలని చెప్పి నిశ్చయించి ఈ దినం 10-26 నిమిషాలకు ఈ ముహూర్తం చేయడం జరిగింది. అయితే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళ నినాదంతో ఈ పార్టీ స్థాపించింది. ఇప్పుడు ఒక దేవాలయాన్ని కడుతున్నారు. పార్టీ ఆఫీస్ అంటే ఒక దేవాలయం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ నాయకులు కానీ అందరూ కూడా తప్పకుండా హాజరై మీ సమస్యల మీద మీరు పోరాడాలా. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న వాస్తవాలు మీకు అందరికీ తెలుసు. ఈ దినం దేవాలయం కట్టేది ఎందుకంటే మీకోసమే. భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారు ఎటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలుగా అండగా ఉండాలి. కార్యకర్తలే తెలుగుదేశానికి ప్రాణం, కార్యకర్తలే తెలుగుదేశాన్ని దిక్చూసి అని చెప్పే విధంగా ఈ దినం పార్టీ ఆఫీస్ కడుతున్నారు. ప్రతి ఒక్కరూ మీ సమస్యల మీద పార్టీ ఆఫీస్కి వచ్చి మన జిల్లా అధ్యక్షుడు ఉంటాడు, అదేవిధంగా ఆ పార్టీ నాయకులు ఉంటారు. మీరందరూ కూడా వచ్చి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ ముఖ్యంగా కోరుతున్నాం.